నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కా చేనేత కాటన్ ఫ్యాబ్రిక్స్ వస్త్రాలను ఆదరిద్దాం, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పులుగుర్త హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన మల్కా చేనేత కాటన్ ఫ్యాబ్రిక్స్ సమకాలీన డిజైన్లతో రూపొందించిన కాటన్ వస్త్రాలను వినియోగదారుల కొరకు రాజమహేంద్రవరం నగరంలో మల్కా చేనేత వస్త్రాల విక్రయాలు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరంలోని స్థానిక అన్నపూర్ణమ్మపేట నేత బజార్లో మల్కా పులుగుర్త చేనేత కాటన్ ఫ్యాబ్రిక్ వస్త్రాల విక్రయశాలను మల్కా ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకురాలు హుస్సూరమ్మతో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మల్కా నూలుతో తయారు చేసిన వస్త్రాలు పర్యావరణ అనుకూల ఉత్పత్తి ప్రక్రియకు ప్రసిద్ధి చెందిందన్నారు. మల్కా బ్రాండ్ సాంప్రదాయ నేత పద్ధతులను మరియు చేనేత వస్త్రాలతో ముడిపడి ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందన్నారు. ఇటువంటి ప్రత్యేక గుర్తింపు కలిగిన చేనేత వస్త్రాలను కాపాడుకోవటం మనపై ఉందన్నారు. పులుగుర్త చేనేత పరిశ్రమకు దీర్ఘకాలంగా నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు ఉన్నారని, వారు ఈ ప్రాంతం నుండి తయారు చేసే ఉత్పత్తులు దేశీయంగానూ అంతర్జాతీయంగానూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయన్నారు. యూరోపియన్ దేశాల్లో మల్కా పులుగుర్త చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందన్నారు. మన జిల్లాలో మంచి డిజైన్లతో తయారు చేయబడే ఈ కాటన్ ఉత్పత్తులను నేటి యువత ఆకట్టుకునే విధంగా తయారు చేయటం జరుగుతోందని, మనమందరం ఆదరించి ఈ బ్రాండ్పై ఆధారపడిన చేనేత కార్మికులను ప్రోత్సహిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ డీడీ పి పెద్దిరాజు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి డెవలప్మెంట్ ఆఫీసర్ భాస్కర్, ఏడీఓలు శ్రీదేవి, వెంకటేశ్వరరావు, గురురాజు, మల్కా షాప్ మేనేజర్ డివివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేడం గారు మీరు ఇప్పుడు చాలా నేర్చుకోవాలి. We are started procuring organic cotton. All that we just put some of the people who have to learn, on our production thing. They learn in 2 days. Other weavers ni కొంచెం ఇది ఎక్స్పాండ్ చేయడానికి ట్రైనింగ్ ఈ ప్రొడక్ట్ లో వస్తుందా? ఇప్పుడు ఇది మనము నార్మల్ బీటీతో చేస్తున్నాం. All like organic materials and everything. Yes. It would be really lovely. మీటింగ్ మీ అందరికీ తెలిసిందే, మనకి మల్కా ట్రస్ట్ ద్వారా రన్ అవుతున్న మన కోఆపరేటివ్ సొసైటీ మనకి పులుగుర్తులో ఉంది. ఇట్ ఈస్ నోన్ ఫర్ షర్ట్స్. అయితే మల్కా అనేది ఒక పబ్లిక్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసిన వన్ కేటగిరీ ఆఫ్ యాన్. సో మల్మల్ అండ్ కాటన్ మిక్స్ చేసి మల్కా అని రావడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ సమ్మర్ అండ్ దిస్ క్లాత్ హ్యాస్ వెరీ గుడ్ డిమాండ్ అబ్రాడ్. Actually, in Malka society, what is running in Telangana, they're totally using
organic cotton. So if we use organic cotton, the texture of the cotton, the cloth will be much more better than what we have at Pulagutta. So what we wanted to do is we have Pulagutta society which very good reputation and good business is also going on. So if they are also try this aspect, that is using organic cotton in their products, and they are going to get much better orders, especially we are targeting export. To introduce that to our society, because our society has its own spinning mill and the weavers also very committed and very hardworking. So we tied up with Malka Society and today we inaugurated one showroom to introduce that what kind of material is available. And one more point is the Malka is very popular and it's having its own demand abroad. We wanted to introduce in the local market. They should know that what kind of comfort, what kind of elegance this particular cloth has. సో అందుకోసమని ఈరోజు మనము ఒక షోరూమ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ షోరూమ్ని విజిట్ చేయండి. ఈ షోరూంలో ఉన్న కాటన్ క్వాలిటీ, కాటన్ యొక్క టెక్స్చర్ అండ్ దీన్ని నేస్తున్న వీవర్స్ యొక్క స్కిల్ని అప్రిషియేట్ చేస్తూ దీన్ని యూజ్ చేయాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనికి చాలా మంచి డిమాండ్ ఫారిన్ కంట్రీస్లో ఉంది, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో. అలానే మన ఇండియాలో నేస్తున్న అది మన జిల్లాలో తయారవుతున్న దానికి ఫారిన్ కంట్రీస్లో ఇంత ఇంపార్టెన్స్ ఉండేటప్పుడు మన దగ్గర కూడా వాళ్ళకి మంచి గుర్తింపు రావాలి అని, అందరూ దీన్ని యూజ్ చేయాలని, రాబోయే సమ్మర్లో ఇంకా అందరూ కూడా ఈ కాటన్తో తయారైన సారీస్ కానీ, చుడిదార్ మెటీరియల్స్ కానీ, షర్ట్స్ కానీ, పంచెలు కానీ వేసుకొని బయట ప్రపంచంలో గుర్తింపు పొందిన దాన్ని మనం కూడా యూజ్ చేద్దాం. అలానే మన వీవర్స్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేద్దాం. With slubs in it to give it the texture, and that yarn is made into the cloth, so that cloth also feels different and looks different and is very popular in foreign countries, and now we are trying that local people should wear it.